కాకుండా మన సోమేశ్వర్కి ముందుగానే చెప్పారు, సార్ మీకు మంచి గిఫ్ట్ ఇస్తారు సభాముఖంగాని. మరి అట్లానే సోమేశ్వర్ మనతో పాటే ఉంటున్నాడు. జస్ట్ ఫర్ ఏదో రిఫ్రెష్మెంట్ ఇదిలాగా రిఫ్రెషర్ మీటింగ్ లాగా పెట్టుకున్నాం. మళ్ళీ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఈజ్ అటెండింగ్ టు అవర్ ఆఫీస్. కలెక్టర్ గారు డిస్కస్ చేసి he already took permission from his wife, sir. నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది సార్. మరి చాలా సంతోషం సార్. మరి ఇప్పుడు సోమేశ్వర్ గారు మరి వారి యొక్క స్పందన చెప్పినాక మరి కలెక్టర్ గారు వారిని మన అందరం సన్మానం చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇప్పుడు మన సోమేశ్వర్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సభకు అధ్యక్షులైన జిల్లా కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి, గుంటూరు రాజీవ్ గారికి, వెంకయ్య గారికి, అందరు నా మీద అభిమానం చూపి ఇంత లేట్ అయినా కానీ ప్రశాంతంగా కూర్చున్న మీ అందరికీ నేను ఫస్ట్ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ నేను నా లైఫ్ స్టార్టింగ్ చెప్తాను. మాది చాలా పేద కుటుంబం. మా 7 సంతానం మా ఫాదర్ వాళ్ళకి. అందులో నేను లాస్ట్. కాబట్టి అందరినీ ఎడ్యుకేషన్ చేశారు మా పేరెంట్స్. తర్వాత 1986 నా మ్యారేజ్ అయింది. 87 మా అమ్మాయి పుట్టింది. మా అమ్మాయి పుట్టగానే మా మిస్సెస్ అవుతుంది. ఆమె చాలా కోర్ ఫ్యామిలీ. ఎందుకంటే లైఫ్లో నేను ఈ రెవెన్యూ కానీ ఫస్ట్ నాది ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ ఒక 2 years చేశాను. తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్లో వచ్చాను. ఆ పరిస్థితుల్లో నా నేచర్ ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం వెళ్ళిపోయేది, దీనికి అడ్జస్ట్ కాలేము వేరే దానికి అనే వ్యూ ఉంటాం. ఒక్క పాపతోనే ఆ రోజు డిసైడ్ అయింది సార్. నాకు ఒక పాపతోనే నేను కూడా ఓకే అన్నాను. అదే ఈరోజు నాకు ప్లస్ పాయింట్ నా జీవితంలో. ఆ అమ్మాయికి ఎడ్యుకేషన్ చెప్పించాను లైఫ్లో. తర్వాత మంచి మ్యాచ్ వచ్చేసింది, మ్యారేజ్ అయిపోయింది, 7 years బ్యాక్. తర్వాత ఇంట్లో నేను ప్రశాంతంగా వర్క్ చేసుకుంటున్నాను అంటే వెనకాల సమస్యలు అంటే చాలా తక్కువ. నాకు ఇంటి దగ్గర నుంచి నాకు ఎప్పుడు పాపం చాలా సపోర్టింగ్ ఉండేది. నువ్వు నాకు అంత సంపాదించలేదు, ఇంత సంపాదించలేదు, అటువంటికి వచ్చేసి నాకు ఎప్పుడు కరేజ్ కావాలి నా జీవితంలో. అందువల్లే నేను జీవితంలో ఎంతో ప్రశాంతంగాను ఇంత ఇదిగా ఉంటున్నాను అని కోరుకుంటున్నాను. అది మ్యాక్సిమం ఆ క్రెడిట్ మా మిస్సెస్ డే. తర్వాత సెకండ్ ఇష్యూ, నేను ఫస్ట్ తర్వాత నేను 1988 CCLA వెళ్ళాను. అక్కడి నుంచి CCLAలో 4 years చేశాను. 4 years చేసిన తర్వాత మా పాప లోకల్ క్యాండిడేట్గా ఇక్కడ ఆర్గార్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ సెలెక్ట్ అయింది. ఇక నేను అక్కడ ఉన్నట్టయితే ప్రమోషన్ తహసీల్దార్ దాటేవాడిని. అప్పుడు నాకు ఫ్యామిలీ ముఖ్యమా లేకపోతే ఇదే అనేసి నేను ఫ్యామిలీకే డిపెండ్ చేసేసి రీబ్యాక్ అప్పుడు ఆ ప్రమోషన్ లాస్. అప్పుడు కాకపోతే నేను వచ్చేటప్పుడు తెలుసు ఒక ప్రమోషన్ లాస్ అవుతాను తహసీల్దార్ క్యాడరు అని. కానీ మా ఫ్యామిలీ కంటే నాకు ఈ ప్రమోషన్స్ ఎక్కువ కాదు అనే ఉద్దేశంతో ఓన్లీ 1 యాక్టర్స్తోనే ప్రమోషన్స్ మొత్తం వదులుకొని మళ్ళీ రీబ్యాక్ నేను ఏ క్యాడర్లో వెళ్ళాను అదే క్యాడర్లో రీబ్యాక్ అయ్యింది. కాబట్టి తర్వాత డిప్యూటీ సీనియర్ అసిస్టెంట్ డిప్యూటీ తహసీల్దార్ వచ్చేసింది. కాకపోతే ఆ మధ్య పీరియడ్ ఒక నిర్ణయం తీసుకుంటానికి నేను చాలా లైఫ్లో చాలా స్ట్రెయిన్ ఫీల్ అయ్యాను. అది అటా ఇటా అని అనేసరికి తర్వాత మా అమ్మాయి అనేది మా అందరి కోసం మా యొక్క ప్రమోషన్స్ ఇది వదులుకున్నాం అంత ఆ యొక్క కృతజ్ఞత మా పిల్లలు ఎప్పుడు ఉండేది కదా. అదొకటి. నెక్స్ట్ 2012లో నేను ఇక్కడికి వచ్చాను, కలెక్టరేట్ వచ్చాను. వచ్చినప్పుడు నాకు ల్యాండ్ ఎక్విజిషన్ సబ్జెక్టు అసలు ఏమీ జీరో. ల్యాండ్ ఎక్విజిషన్ సబ్జెక్టు నాకు అసలు ఏమీ రాదు, ఓనమాలు కూడా రాదు. యాక్ట్ కూడా కొత్త యాక్ట్ అమల్లోకి వస్తుంది. అప్పుడు వివేకానంద గారు జాయింట్ కలెక్టర్ గారు ఉండేవాళ్ళు. చెప్పాను సార్ నాకు అలా యాక్ట్ రాదు సార్ అంటేను, నేను కొత్త యాక్ట్ కొత్త సమయంలో ట్రై చేయి, లోటుపాటు ఉంటే డిస్కషన్ మీద పోతాం, ఏదైనా సమస్య ఉంటే డిస్కషన్ తీసుకురా, అదే ఇదవుతుంటే ఆ మోరల్ సపోర్ట్ ఇచ్చారు వచ్చిన ప్రతి IAS అధికారి నాకు. అది నాకు ప్లస్ పాయింట్. నా సెక్షన్లో కూడా ఏదైనా మీటింగ్స్ వచ్చినప్పుడు ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు అందరి ముందు కూర్చోబెట్టి డిస్కషన్ చేసుకుంటా, ఇది ఎలా చేయాలి. ఆ డిస్కషన్స్ గంటల తరబడి సరిపోయింది.
దాంతో కంక్లూజన్కి వచ్చేవాళ్ళం మేము. అలా నేను ఈ 4 సంవత్సరాలు నా సెక్షన్ బాగానే మెయింటైన్ చేసుకొచ్చాను. ఆ తృప్తి నాకు ఉంది. ప్రతి ఫైలు నేను డిస్కషన్లో పెట్టేవాడిని, సెక్షన్ కూర్చోబెట్టి అందరినీ ఇది ఎలా చేస్తే ఇది ఇట్లా చేస్తే ఎలా, ఎలా చేస్తే అలా యాక్ట్ పెట్టాను. అందువల్ల రిజల్ట్స్ అనేది చాలా గుడ్ రిజల్ట్స్ వచ్చాయి. అట్లా నేను 4 సంవత్సరాల సెక్షన్ని మంచిగానే ఇచ్చేసుకుంటూ వచ్చాను. తర్వాత నాకు లాస్ట్ మూమెంట్లో మన కలెక్టర్ గారు రావడం, నాకు కలెక్టర్ గారు చూస్తే అందరికి భయం. కానీ నేను కూడా చాలా భయపడేవాడిని. కానీ ఒకసారి సబ్జెక్ట్ మీద చాలా ఫ్రీగా చెప్తే చాలా అప్రిషియేట్ చేశారు. అప్పటి నుంచి నాకు ధైర్యం వచ్చింది. ఉన్నట్టు చెప్పేవాడిని కలెక్టర్ గారి దగ్గరికి, ఇది సార్ ఇది సజెస్ట్ ఇది ఇలా చేసేది అని. అట్లా అర్థం చేసుకునే అధికారి దొరుకుతుండడం నాకు ఒక లక్. ఇవన్నీ ఇంతమంది నా మీద అభిమానం చూపించి, కలెక్టర్ గారు నా మీద ఎంత ప్రేమ చూపించి, అసలు అంత వాల్యుబుల్ టైం రోజు పెట్టుకుని కలెక్టరేట్ చరిత్రలో ఇదే ప్రధానమే జిల్లా కలెక్టర్ గారు వచ్చి ఈ మీటింగ్కి నా మీద అభిమానంతో చూసి చేస్తాము. నిజంగా నేను చాలా ఆనందపడుతున్నాను. లైఫ్లో ఇది ఒక నా జీవితంలో మరొకటి ఫంక్షన్. ఇంత సమయమైనా కానీ ఇంత ఓపిక కూర్చున్నారు. సామాన్యంగా 7-8 వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాను. నేను కూడా ఆఫీస్లో కూర్చున్నప్పుడు అలాగే ఆలోచించుకునేవాడిని, ఎప్పుడు మీటింగ్ కంప్లీట్ అయిందా, ఎప్పుడు వెళ్దామా అని. కానీ ఇంత ఓపిక కూర్చొని నా కోసం మీ అందరూ మీ టైం ఇచ్చినందుకు మరి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకే, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు